దేవునికి స్తోత్రం. చూడండి, ఉదయకాలం మార్నింగ్ మొన్న వాక్య ధ్యానం కొరకు యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రియులారా, యోహాను సువార్త వ్రాసినటువంటి వ్యక్తే పత్రిక కూడా వ్రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో యేసు శరీరధారిగా వచ్చాడు, యేసు శరీరధారిగా వచ్చాడు అని నమ్మే ప్రతివారు దేవుని సంబంధులట. యేసు శరీరధారిగా రాలేదు, యేసు ఈ భూమి మీదకి శరీరధారిగా రాలేదు అని నమ్ముతున్నటువంటి వారు శరీరానుసారులు, అంటే దురాత్మ సంబంధులు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఎవరు ఏ ఆత్మ కలిగి ఉన్నారు, ఎవరు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు అనేది మనకు అనవసరం. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం విడిచిపెట్టి ఈ భూమి మీద శరీరం దాల్చుకొని మనలాగా సంచరించి అనేకమైన బోధలు చేసి 33.5 సంవత్సరాల ఈ భూమి మీద నివాసం చేసి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని, తిరిగి రెండవసారి వస్తున్నాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో, ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారు దేవుని సంబంధమైన వారు. లేదు, యేసు శరీరధారిగా రాలేదు అనేవారు దేవుని సంబంధులు కాదు అని లేఖనం చెబుతూ ఉంది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. అంటే దైవాత్మ పొందిన వారందరూ, పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నటువంటి వారందరూ, పరిశుద్ధాత్మను నమ్ముతున్న వారందరూ కూడా యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని నమ్ముతారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. యేసు ప్రభువారు వెళ్తూ ఆరోహణమై వెళ్తున్నప్పుడు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చి మీకు పరసంబంధమైన సంగతులు ఇంకా చాలా చెబుతాడు, ఆయన నా వాటిలోనివి తీసుకొని చెప్తాడు, నా గురించి సాక్ష్యం చెప్తాడు అని దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసు దేవుని కుమారుడని, యేసు శరీరధారిగా వచ్చాడని నమ్మిస్తాడు. తప్పకుండా ఎవరినైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తాడో యేసు శరీరధారిగా వచ్చాడని వారు ఒప్పుకుంటారు. వారు దేవుని సంబంధులు, వారు ఆత్మ సంబంధులు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు.
వధువు సంఘములో అంగముగా చేర్చబడ్డవారు. అంటే యేసు భూలోకానికి శరీరధారిగా వచ్చి ప్రాణమర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడని నమ్ముతున్న వారందరూ కూడా దేవుని సంబంధులు. దేవునికి స్తోత్రం. అయితే నమ్మని వారు దేవుని ప్రణాళికను, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చాడని నమ్మలేదు గనుక వారు దేవుని సంబంధులు కాదు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ ఏది అంటే, యేసు శరీరధారిగా రాలేదు, ఆయన చనిపోలేదు, ఆయన తిరిగి లేవలేదు, అసలు ఇదంతా ట్రాష్ అని అనిపిస్తూ ఉంటుంది సాతాను, క్రీస్తు విరోధి ఆత్మ. అలాగా చేసేటువంటి వారు దేవుని సంబంధులు కారు అని లేఖనం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు దేవుని కుమారుడు, యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు అని నమ్ముతున్న వారందరూ కూడా చాలా సంతోషపడాలి. ఎందుకంటే మనం అందరం దేవుని సంబంధులం, దేవుని రాజ్యానికి వారసులం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇదే యోహాను సువార్తలో చెప్తాడు. చూడండి, మొదటి వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యముందట, వాక్యము దేవుని యొద్ద ఉందట, వాక్యమే దేవుడై ఉన్నాడట. ఈ మాట ఆ వాక్యమే 14వ వచనం చదువుతాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆదియందున్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరము దాల్చుకొని కృప సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద సంచారం చేశాడు. ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు శరీరధారిగా వచ్చాడు. యేసు శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో, ఏ మనిషి అయితే ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధులు. పరలోక రాజ్యానికి వారు సమీపంగా ఉన్నారు. యేసు నా కొరకు మరణించాడు, యేసు నా కొరకు తిరిగి రాబోతున్నాడు, యేసు కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు అని నమ్ముతున్న వారందరూ కూడా దేవుని సంబంధులు. చాలా సంతోషించదగ్గటువంటి విషయం ఇది. దేవునికి స్తోత్రం. ఇంకా ఏదేదో సిద్ధాంతాలు చెప్పుకొని ఈ సిద్ధాంతం అలాగుంది, ఆ సిద్ధాంతం ఎలాగుంది, ఎలాగని చెప్పి రకరకాల సిద్ధాంతాల్లో ఉంటే నువ్వు ఉండొచ్చు, కానీ అసలు మూలమైనటువంటి వాక్యాన్ని నువ్వు తప్పకుండా నమ్మాలి. దేవునికి స్తోత్రం. అలా నమ్మితేనే నీవు దేవుని సంబంధివి, పరలోక సంబంధివి. లేదంటే క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుందట. ఇప్పటికే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఏం చేస్తుందంటే, యేసు జననం తప్పు, యేసు జీవితం తప్పు, యేసు మరణం తప్పు, యేసు అసలు మరణించలేదు, ఆయన పునరుత్థానుడు కాలేదు, ఇలాంటి మాటలన్నీ చెప్పి క్రీస్తు విరోధి ఆత్మ
ఏం చేసిద్దంటే మనుషుల్ని విశ్వాస భ్రష్టుల్ని చేస్తుంది. విశ్వాసంలోకి రాకుండా చాలామందిని చేస్తుంది. విశ్వాసంలో ఉన్నవారిని కూడా ఇలాంటివి చెప్పి విశ్వాస భ్రష్టుల్ని చేసే ప్రమాదం ఉంది. అందుకనే అక్కడ మనం యోహాను పత్రికలో చిన్నపిల్లలారా అని మాట్లాడుతూ ఏమన్నాడు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్నవాని కంటే అంటే లోకములో ఎవరున్నారంటే దుష్టుడున్నాడు, అపవాది ఉన్నాడు. అపవాది లోకములో సంచారం చేస్తున్నాడు. ఎవరెవరిని చెరుపుదామా అని గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి లేనటువంటి వారిని పట్టుకొని హింస పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. త్రోవ తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ వాక్య ప్రకారంగా దేవుని నమ్మినటువంటి ప్రజలలో ముఖ్యంగా యేసు మరణ పునరుత్థానాలు, పుట్టుక, ఇన్కార్నేషన్ ఎవరైతే నమ్ముతున్నారో వారిలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 4వ వచనం 4:4 చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. కనుక యేసు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతున్నారో వారికి జయం ఉంది, విజయం ఉంది. అదే యోహాను మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాను చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. లోకాన్ని జయించిన విశ్వాసం ఏంటి అంటే యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడని ఎవరైతే నమ్ముతున్నారో వాడికి జయముంది. లోకం మీద జయముంది, సాతాను మీద జయముంది. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు గనక మనకు గొప్ప విజయం ఉంది. దేవునికి స్తోత్రం. ఇక చూడండి, యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మేవాడు లోకాన్ని జయిస్తాడు, సాతాను జయిస్తాడు, బలహీనతలను జయిస్తాడు, పరిస్థితులను గెలుస్తాడు. ఓడిపోడు, ఓటమి అంగీకరించడు. ఎందుకంటే యేసు మనలో ఉన్నాడు, దేవుడు మనలో పనిచేస్తున్నాడు. ఈ సమస్త సృష్టిపై అధికారం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆనాడు ఆదాముకి ఇచ్చినటువంటి అధికారం, సమస్తాన్ని పరిపాలన చేయి, ఆకాశ పక్షులు ఇవన్నిటిని లోబర్చుకొని నువ్వు పరిపాలన చేయి అని ఆదాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతూ మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుద్ది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. దయ్యాలు వెళ్ళగొడతారు, రోగులను బాగు చేస్తారు, అపవాదుని గద్దిస్తారు, రకరకాల చనిపోయిన వారిని బాగు చేస్తారు, బ్రతికిస్తారు, కుష్ఠరోగులను శుద్ధుల్ని చేస్తారు. ఇలాంటివన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి అధికారం ఇచ్చి అపోస్తలులను పంపించినట్టుగా లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది. జయము లేకుండా చెప్పడాయన, ఆయన జయించి మార్గదర్శిగా ఉండి
అలాగే తన సక్సెసర్స్ని తయారు చేసి ఏం చేశాడంటే, మీరు లోకాన్ని జయించండి, నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడ్డది, ఆ అధికారాన్ని మీకు ఇస్తున్నాను. అందుకని యేసు శరీరధారిగా ఈ భూమి మీద సంచారం చేశాడని, వచ్చాడని ఎవరైతే నమ్ముతున్నారో వారికి జయముంది. ఇంకా కొన్ని వచనాలు చదువుతాను. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మ అదేవిధంగా నీళ్లు, రక్తము, ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కన్య మరియ గర్భంలోనికి వచ్చి శరీరము దాల్చుకొని శరీరధారిగా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభువారు పరిశుద్ధమైన ఆత్మ కలిగి సంచారం చేశాడు, పరిశుద్ధమైన ఆత్మ కార్యాలు జరిగించాడు, పరిశుద్ధమైన ఆత్మ కలిగి జయం పొందాడు. కనుక లోకమును జయించినది మన విశ్వాసమే. మన విశ్వాసం అంటే మన మీద మనకున్న విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం కాదు, యేసు మరణ పునరుత్థానాల మీద ఉన్న విశ్వాసమే మనల్ని జయించేటట్టుగా చేసిద్ది, జయవీరులుగా ఈ భూమి మీద నిలబెట్టుద్ది అని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి క్రీస్తు విరోధి ఆత్మ కూడా పనిచేస్తుంది, క్రీస్తుకు అనుకూలమైన ఆత్మ కూడా పనిచేస్తుంది. యేసు శరీరధారిగా వచ్చాడు అనే నమ్ముతున్నటువంటి పరిశుద్ధాత్మ, నమ్మిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ భూమి మీద పనిచేస్తున్నాడు. నమ్మకుండా చేసేటువంటి ఆత్మ కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి నీవు ఏ డాక్ట్రిన్లో ఉన్నావు, యేసు శరీరధారి అయి వచ్చాడని నమ్మితే నీకు జయముంది, నీవు దేవుని సంబంధివి. ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చిందని నీవు నమ్మితే నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు, దేవుని రాజ్య వారసుడు అవుతావు. కాబట్టి ఈ క్రిస్మస్ వేళలో యేసు దేవుని కుమారుడు, యేసు శరీరధారిగా వచ్చాడు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు, ఆయన లేకుండా, ఆయన మరణము లేకుండా నీకు రక్షణ కూడా లేదు అని నమ్మినట్లయితే నీవు దేవుని సంబంధివి, నువ్వు విజయవీరుడివి, అదేవిధంగా దేవుని రాజ్యానికి వారసుడవు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నాయన మేమందరము నాయన నమ్మునట్లుగా, ప్రభు నమ్మిన దాన్ని ప్రభు అనుసరించినట్లుగా, అయ్యా మా జీవితాల్లో జయం పొందినట్లుగా దేవునికి పాత్రలుగా ఎంచమని, సహాయకుడు ముందు నడిపించమని, మాలో ఉన్నవాడివి, లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడవు ప్రభు. నాయన లోకాన్ని జయించింది మా విశ్వాసమే అన్నావు నాయన. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య యేసు రూపములో సంచారం చేసిందని మాట్లాడావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సత్యాన్ని నమ్ముతున్న మేమందరము దేవుని సంబంధులమన్నావు, జయించేవారమన్నావు ప్రభ, పరలోకానికి వారసులమని ప్రభ మాతో మాట్లాడావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ విశ్వాసంలో ఉన్న వారందరూ దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, సంతోషించినట్లుగా సహాయం ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.